రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి పుష్కర కాలం పూర్తయింది. కానీ రెండు రాష్ట్రాల విభజన న్యాయబద్ధంగానే జరిగింది. రాజకీయ పార్టీలు ప్రాంతీయ విద్వేషాలు ఎందుకు రెచ్చగొడుతున్నారు? తెలంగాణ, ఏపీ ఎవరూ తక్కువ కాదు. ఎవరికి అవసరం వస్తే వాళ్లే హైదరాబాద్ అభివృద్ధి కష్టం నాదే అంటూ ఎందుకు సెంటిమెంట్ రగుల్చుతున్నారు? కలిసి తిరుగుతున్న బంధాల మధ్య పాకిస్తాన్ బోర్డర్ ఎందుకు విధిస్తున్నారు? విద్యావంతుడు, ఏపీకి కాబోయే సీఎం చినబాబు ఇప్పుడెందుకు హైదరాబాద్ పై అక్కసు చూపిస్తున్నారు? అసూయ, ప్రేమ అంటూనే ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారా? ఒక్కసారిగా చినబాబు మైండ్ సెట్ మారిందా? తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయి విధానాలు విరమించుకుంటుందా అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. 60 ఏళ్లు కష్టపడి హైదరాబాద్ను అభివృద్ధి చేస్తే 2014లో కట్టుబట్టలతో బయటకు గెంటేశారు. ఇప్పుడు హైదరాబాద్ను చూస్తే అసూయగా ఉంది అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమరావతిని గ్లోబల్ సిటీగా మారుస్తామని చెప్తున్న కూటమి ప్రభుత్వం మళ్లీ పాత గాయాలను, ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడడం వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటనే చర్చ నడుస్తోంది. అమరావతి అనేది ఒక గ్లోబల్ సిటీగా తయారు చేయాలని ఇక్కడ మనందరూ తెలుసు. 60 సంవత్సరాలు చెమటోర్చి హైదరాబాద్ ని కలిసికట్టుకు మనం అభివృద్ధి చేశాం. అలాంటిది 2014లో కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. ఈరోజు నేను ఎప్పుడు హైదరాబాద్ చూసినా అసూయపడుతున్నా. అక్కడ ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఆ ఐటీ టవర్లు చూస్తే నాలో అసూయ ఉంది. ఆ అసూయ నాలో కసి పెంచింది. ఎస్, ఆంధ్ర రాష్ట్రం కూడా దక్షిణ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా మనం కలిసికట్టుగా తీర్చిదిద్దగలుగుతామని. ఇంకొక 3 సంవత్సరాలు నిరుద్యోగ యువకులు పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన అవసరం లేదు. పక్క రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా ఈరోజు పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొస్తున్నాం. డబుల్ ఇంజన్ సర్కార్ అనేది చాలా అవసరం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 7 సార్లు ఒక నియోజకవర్గంలో గెలిచారు. ఆ నియోజకవర్గం పేరు కుప్పం. మేమందరం ఎప్పుడు కుప్పం వైపు చూసి ఎలా పనులు చేయాలని తెలుసుకున్నాం. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి అక్కడ కుప్పంలో ఉన్న మా మిత్రులు చెప్పి మంగళగిరికి వెళ్ళి నేర్చుకోండి ఎలా అద్భుతంగా వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పే పరిస్థితి ఈరోజు మనం తీసుకొచ్చాం. హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజల శ్రమ, పన్నుల రూపంలో భాగస్వామ్యం ఉన్నది జగమెరిగిన సత్యం. చంద్రబాబు నాయుడు హయాంలో హైటెక్ సిటీ, ఐటీ రంగం విస్తరించిన మాట నిజమే అయినా దాన్ని కేవలం ఒక్క పార్టీ లేదా ఒకే ప్రాంతం ఖాతాలో వేయటం సమంజసం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. 2014లో చట్టబద్ధంగా పార్లమెంట్ సాక్షిగా జరిగిన విభజనను కట్టుబట్టలతో బయటకు గెంటేశారు అని సంబోధించడం ద్వారా తెలంగాణ సమాజానికి, నాటి ఉద్యమ స్ఫూర్తికి లోకేష్ అవమానం కలిగించారనే విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు నిరంతరం అమరావతిని ప్రపంచ స్థాయి నగరాలలో గ్లోబల్ సిటీగా మారుస్తామని చెప్తుంటారు. మరి ఏపీకి అంతటి అద్భుతమైన రాజధానిని నిర్మించే అవకాశం, వనరులు ఉన్నప్పుడు పక్క రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ను చూసి అసూయ పడాల్సిన అవసరం ఏమొచ్చిందనేది $1 మిలియన్ ప్రశ్న. ఒకవైపు తెలంగాణతో సత్సంబంధాలు కోరుకుంటూనే మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ద్వంద్వ వైఖరిని సూచిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విభజన నాటి అన్యాయాన్ని, కష్టాలను ఆంధ్ర ప్రజలకు మళ్లీ గుర్తు చేయడం ద్వారా అమరావతి నిర్మాణం ఎంత అత్యవసరమో చాటి చెప్పడం, తద్వారా ల్యాండ్ పూలింగ్, నిధుల సేకరణకు ప్రజా మద్దతు పొందడం అని భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. కూటమిలో సీట్ల సర్దుబాటు పంచాయతీ నడుస్తుంది. ఇలాంటి సమయంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రాంతీయ సెంటిమెంట్ ను అస్త్రంగా వాడుకోవటం రాజకీయాలలో పరిపాటిగా మారిందని చెప్పుకోవాలి. లోకేష్ విద్యావంతుడు. ఆయన ఆలోచనలు ప్రపంచ స్థాయిలో ఉంటాయని భావిస్తారు. అలాంటప్పుడు లోకేష్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? లోకేష్ కూడా ఫ్యూచర్ ను పక్కన పెట్టేసి కేసీఆర్ మాదిరిగా రాజకీయ లీడర్ గానే ఆయన మాటలు ఉన్నాయనే భావన కలుగుతుంది. అన్నీ కుదిరితే ఏపీ సీఎంగా చినబాబుకు పట్టాభిషేకం చేయాల్సి ఉంది. మరి ఇలాంటి సమయంలో ఒక్కరోజు 2 వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చేశారని కేడర్కు దిగులు పట్టుకుందట.
ఒకవైపు కూటమి పొత్తులపై మాట్లాడి జనసేనకు కోపం తెప్పించారట. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ పై అసూయ అంటూ ఏం సందేశం చెప్పాలనుకున్నారు చిన్నబాబు? అసలు తెలుగుదేశం పార్టీ జాతీయ విధానంగా చెప్పుకుంటుంది. అలాంటప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీని విస్తరించేందుకు ప్రయత్నం చేయాలి. కానీ విషం చిమ్మడానికి ప్రయత్నించే మాటలు ఎందుకు మాట్లాడుతుంది అనేది ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కేడర్కు కూడా అంతుపట్టడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ను చంద్రబాబు అభివృద్ధి చేసిన మాట నిజమే, కానీ హైదరాబాద్కు మించి అమరావతిని అభివృద్ధి చేస్తా సరిపోతుంది కదా. మరి హైదరాబాద్ను పాకిస్తాన్తో పోల్చేలా తెలుగుదేశం పార్టీ బాస్ ఎందుకు మాట్లాడుతున్నారు? కానీ ఇలాంటి వ్యాఖ్యల వల్ల హైదరాబాద్లో స్థిరపడిన లక్షలాది మంది ఆంధ్ర ప్రజల భద్రత, రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని మేధావులు హెచ్చరిస్తున్నారు. మరి ఎన్నికల లాభం కోసం రెండు రాష్ట్రాల మధ్య మళ్ళీ చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్న లోకేష్ వ్యాఖ్యలపై తెలంగాణ లీడర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.